రాష్ట్రంలో అమ్ముతున్న మద్యంలో క్రిమి సంహారకాలు ఉన్నాయనేది అవాస్తవమంటున్నారు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ్ రెడ్డి. ఈ నెల 27న చెన్నై ఎస్జీఎస్ ల్యాబ్ నుంచి ప్రభుత్వానికి నివేదిక వచ్చిందన్నారు ఎండీ. ఏ మద్యం బ్రాండ్లో కూడా విషపూరిత అవశేషాలు ఉన్నాయని నివేదిక ఇవ్వలేదు అంటున్నారు. ఎవరు పడితే వారు ల్యాబ్ టెస్టులు చేయించి ఇష్టానుసారంగా నివేదికలు చూపించి అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎండీతో మా ప్రతినిధి హసీనా మాట్లాడారు. ఆయన ఏమన్నారో చూద్దాం. ఏపీ మద్యంలో విషపూరిత అవశేషాలు కలుస్తున్నాయనే అంశంపైన ఇప్పుడు టీడీపీ ఆరోపణలు చేస్తుంది. దీనిపైన రాజకీయంగా రచ్చ జరుగుతుంది. ఈ అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏపీ స్టేట్ బెవరేజెస్ ఎండీ వాసుదేవ్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ఈ టీడీపీ ఏదైతే ఆరోపణలు చేస్తుందో దాంట్లో వాస్తవాలు ఎంత? అంటే టీడీపీ వాళ్ళు చేసిన ఆరోపణల మీద మేము మా టీంని ఎస్జీఎస్ ల్యాబ్స్కి పంపించాము. వాళ్ళైతే ఏదైతే ఎస్జీఎస్ ల్యాబ్స్లో టెస్ట్ చేయించామన్నారో దానికి నిన్న మా అసిస్టెంట్ కమిషనరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో క్లియర్గా చెప్పారు ఏంటంటే, మేము చేసిన టెస్టులు నాట్ యాజ్ పర్ ది BIS స్టాండర్డ్స్. అంటే విస్కీకి బ్రాండీకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం కొన్ని టెస్టులే చేయాలి. వీళ్ళు ఆ టెస్టులు చేయలేదని క్లియర్గా చెప్పారు. సో దీని ఎందుకంటే మోటివ్ వచ్చేసి ఇది ఓన్లీ టు ఐడెంటిఫై ఫ్యూ ఎలిమెంట్స్ ఉన్నవా లేవా అని అడిగారు. సో దాని ప్రకారం చేసామని చెప్పారు. అండ్ రిపోర్ట్లో క్లియర్గా చెప్పారు ఏమని, ఇవి హార్మ్ఫుల్ అని మేము ఎక్కడా మెన్షన్ చేయలేదు. వీ హ్యావ్ డన్ ఓన్లీ క్వాలిటేటివ్ టెస్ట్ అని క్లియర్గా చెప్పారు. అంటే దాంట్లో ఎవరైతే తాగుతారో వాళ్ళకి ఎలాంటి ప్రమాదం లేదంటారా? అంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం టీడీపీ వాళ్ళు చెప్పిన ఎలిమెంట్స్ ఆర్ న్యాచురల్లీ కాంపౌండ్స్, నో ఆర్టిఫిషియల్ కాంపౌండ్ వాజ్ యాడెడ్. అండ్ హార్మ్ఫుల్లా కాదా అంటే ఎనీథింగ్ బియాండ్ లిమిట్ ఈజ్ డేంజరస్. సో ఇందులో వాళ్ళు క్లియర్గా ఓన్లీ క్వాలిటీ టెస్ట్ చేస్తారు. అది కూడా దే హ్యావ్ డన్ అండర్ టెస్ట్ అండర్ LC ఆర్బిట్రాప్ టెస్ట్ చేశారు. దీంట్లో ట్రేసెస్ ఆఫ్లోనే ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే సమ్ మిలియన్స్ ఆఫ్ చాలా లోయెస్ట్ దాంట్లో ఉన్నా కూడా ఆ హై రెజల్యూషన్లో తెలిసిపోతుంది. ఎంత ఉన్నావా లేవా చెప్తారు కానీ ఎంత క్వాంటిటీ అని చెప్పలేరు. సో దానివల్ల మనము పర్మిసబుల్ లిమిటా లేదా అన్నది ల్యాబ్ హ్యాస్ టు సర్టిఫై దట్ దే హ్యావ్ నాట్ టెస్టిఫైడ్. అంటే కెమికల్స్ అనేవి ఏమైనా కలుపుతున్నారనే దాని గురించి లేదండి. ల్యాబ్ రిపోర్ట్లో దే హ్యావ్ క్లియర్లీ మెన్షన్ దట్ ఇట్ ఈస్ ప్యూర్లీ న్యాచురల్ సబ్స్టెన్సెస్ అని చెప్పారు. ఓకే. సో ఇప్పుడు దీనిపైన మళ్ళీ మీరు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందో వాళ్ళు చేస్తున్న దాని గురించి? ఎందుకంటే ఇది స్టేట్కి సంబంధించింది. చర్యలు అంటే యాజ్ పర్ ఎక్సైజ్ యాక్ట్ శాంప్లింగ్ ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు. సో some person authorized by commissioner has to do the sampling only. So మేము చట్టపరం యాజ్ పర్ ఎక్సైజ్ యాక్ట్ వీఆర్ టేకింగ్ యాక్షన్. ఇది ఏదైతే రిపోర్ట్ చెన్నైకి పంపించి ఏదైతే టీడీపీ దానికి సంబంధించి పరీక్షలు నిర్వహించారో అదంతా కూడా ఫాల్స్ రిపోర్ట్ అని అంటున్నారు. దీనికి సంబంధించి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి మేనేజింగ్ డైరెక్టర్ అంటున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో కలిసి హసీనా, TV9 విజయవాడ.